మనందరి ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లు, మన ప్రార్థనలకు జవాబు రానట్లు అనిపిస్తుంది. మరి అలాంటి సందేహాలు, నిశ్శబ్దం ఎదురైనప్పుడు మనం ఏమి చెయ్యాలి? ఈరోజు విశ్లేషణలో ఈ క్లిష్టమైన అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. మనలో చాలామందికి ఈ అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది కదా. ప్రార్థనలకు సమాధానం రానట్టు, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో మనకు ఒంటరిగా అనిపించొచ్చు. కాని నిజానికి ఇది చాలామంది విశ్వాసులెదుర్కొనే ఒక సాధారణ అనుభవమే. ఈ రకమైన అనుభవాన్నే ఆధ్యాత్మిక అరణ్యం అని పిలుస్తారు. ఇది మన వ్యక్తిగత వైఫల్యం కాదు. ఇది ఒక గుర్తించదగిన ఆధ్యాత్మిక స్థితి. చాలామంది తమ విశ్వాస ప్రయాణంలో దీన్ని తప్పకుండా అనుభవిస్తారు. సరే, ఒకవేళ ఈ అరణ్య అనుభవమనేది దారి తప్పడం కాదనుకుంటే, మన విశ్వాస ప్రయాణంలో ఇది ఒక ఉద్దేశపూర్వకమైన, ముఖ్యమైన భాగం అయితే ఆ కోణంలో ఆలోచిద్దాం. మనం చరిత్రలోకొకసారి చూస్తే ఒక ఆసక్తికరమైన నమూనా కనిపిస్తోంది. ఇశ్రాయేలీల దగ్గర్నుండి మోషే, ఏలియా, ఆఖరికి యేసు వరకు ప్రతి కీలకమైన వ్యక్తి కూడా ఒక అరణ్య దశను దాటినవారే. ఆ సమయాలు వాళ్లని కేవలం పరీక్షించడమే కాదు, వాళ్లను తీర్చిదిద్దాయి కూడా. సో ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇది వాళ్ల ప్రయాణంలో ఒక అంతర్భాగం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే: ఈ సవాలుతో కూడిన కాలాలు మన ఆధ్యాత్మిక మార్గంలో తప్పనిసరి. అవి మనల్ని దారి మళ్లించవు, నిజానికి మన గమ్యానికి నడిపించే అసలైన మార్గమవే. ఇప్పుడు మనం యేసు అరణ్య అనుభవం మీద కొంచెం ఫోకస్ చేద్దాం. దీన్ని కేవలం ఒక శోధనగా కాకుండా, మనకున్న జ్ఞానం మరియు నమ్మకం యొక్క స్వభావానికే ఎదురైన ఒక సవాలుగా చూద్దాం. ఇక్కడ అసలు పోరాటం కేవలం నైతిక విలువల గురించి కాదు, ఇది ఆయన గుర్తింపు మీద, ఆయన నిశ్చేత మీద జరిగిన దాడి. ఆయనకు ఇప్పటికే తెలిసిన సత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం జరిగింది. సాతాను వ్యూహాన్ని గమనించారా? ప్రతి సవాలు ఈ మాటలతోనే మొదలవుతుంది. ఇది కేవలం ఓ ప్రశ్న కాదు, ఇది గుర్తింపుపై ఒక మానసిక దాడి. నువ్వు నిజంగా ఎవరూ అయితే దాన్ని నిరూపించుకో అని అడుగుతోంది. మొదటి శోధన చూడండి, పైకి కనిపించేది రాళ్లను రొట్టెలుగా మార్చమని. కాని లోపల ఉన్న అసలు సవాలేంటి? ఒక అద్భుతం చేసి నీ గుర్తింపును నిరూపించుకో అనేది. ఇది రుజువు కోసం ఒక డిమాండ్. రెండవ శోధనలో అన్ని రాజ్యాలను ఇస్తానని వాగ్దానముంది. ఇక్కడ అసలు సవాలేంటంటే, దేవుని సుదీర్ఘ ప్రణాళికను నమ్మకుండా తక్షణ అధికారం కోసం ఒక అడ్డదారిని, ఒక షార్ట్కట్ని ఎంచుకోమని ప్రోత్సహించడం. ఇక చివరిది దేవాలయంపైనుంచి దూకమని చెప్పడం. ఇది దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిర్ధారించుకోవడానికి ఒక అద్భుతమైన సూచనలు బలవంతంగా కోరడం లాంటిది. ఇది తాజా రుజువు కోసం ఒక డిమాండ్ అన్నమాట. సరే, సమస్య ఏంటో చూసాం. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. ఇలాంటి జ్ఞాన సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడే సాధనాలేంటో చూద్దాం. ఈ సందేహాల తుఫానులో మనల్ని స్థిరంగా ఉంచే రెండు లంగర్లు లాంటివి ఉన్నాయి. ఒకటి దైవశాస్త్రపరమైనది, మరొకటి తాత్వికపరమైనది. దైవశాస్త్రపరంగా చూస్తే గ్రంథం 3 మార్గాలను చూపిస్తుంది. మొదటిది విలాపం. దేవునికి మన బాధను చెప్పుకోవటం కూడా ఒక విశ్వాస చర్యే. రెండవది నమ్మకం. ఫలితం కళ్లకు కనిపించకపోయినా దేవుని స్వభావంపై నమ్మకముంచడం. ఇక మూడవది వాక్యం. కొత్త సూచనలు అవసరం లేకుండా ఇప్పటికీ ప్రకటించబడిన దానిని గట్టిగా పట్టుకోవటం. ఇప్పుడు దీన్ని మరో కోణం నుండి చూద్దాం. రుజువులు లేనప్పుడు కూడా ఒక నమ్మకాన్ని కలిగి ఉండటం తెలివైన పనేనా? తాత్వికంగా ఇది ఎలా సమర్థనీయమో చూద్దాం. దీన్నే ప్రాథమిక నమ్మకాలు అనే ఒక కాన్సెప్ట్తో అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని విషయాలను మనం రుజువు చేయకుండానే నమ్ముతాం. ఉదాహరణకు, మనం మన కళ్లతో చూస్తున్న ఈ ప్రపంచం నిజమని నమ్ముతాం, దానికి రుజువు అడగం. అది మన అనుభవానికి పునాది. ఇదే భావనను విశ్వాసానికి వర్తింపచేస్తే దేవునిపై నమ్మకం కూడా ఒక హేతుబద్ధమైన ప్రారంభ బిందువుగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాస్తవికతపై మనకున్న నమ్మకంలాగే. ఇక్కడే అంతా కలుస్తుంది. యేసు సరిగ్గా ఇదే చేశాడు. ఆయన కొత్త రుజువులు, కొత్త సూచనలు అడగలేదు. తన పునాది అయినా వ్రాయబడి ఉన్నది అనే స్థిరమైన వాక్యంపై నిలబడ్డాడు. అదే ఆయన ప్రాథమిక నమ్మకం. ఇప్పుడు మనం ముగింపు దశకు వస్తున్నాం. ఈ అరణ్యాన్ని ఈ విధంగా దాటడం వల్ల కలిగే ఫలితం మరియు ఉద్దేశ్యమేమిటో చూద్దాం.
అరణ్యాన్ని విజయవంతంగా దాటడమంటే కేవలం బ్రతికి బయటపడటం మాత్రమే కాదు, దాని ఫలితం రూపాంతరం మరియు సాధికారత. యేసు కేవలం తిరిగి రాలేదు, ఆయన ఆత్మశక్తితో తిరిగివచ్చాడు. కాబట్టి మనం నేర్చుకోవలసిన కీలకమైన విషయం ఇదే. ఈ నిశ్శబ్దం మరియు సందేహాల కాలాలు మనల్ని లోతుగా మార్చగలవు. అవి మన విశ్వాసాన్ని పరీక్షించి దాన్ని ఒక శక్తిగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి ఈ వివరణను ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలోని నిశ్శబ్ద సమయాల్లో మనల్ని నిలబెట్టేది ఏమిటి? ఇప్పటికీ ఉన్న స్థిరమైన సత్యమా, లేక మనం ఇంకా వెతుకుతున్న కొత్త రుజువా? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే కదా.